ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారమునకు ఆత్మ వరాలలో నుండి 20 ఆత్మ వరాలని మనం వెలికి తీసే పరిశీలించగలిగేటువంటి మహా ఉన్నతమైనటువంటి గొప్ప కృప దేవుడు మనందరి పట్ల కూడా కనపరిచారు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతించగలుగుతా ఉన్నాను. గడిచినటువంటి వారములో మనం మాట్లాడుకున్నటువంటి అంశం ఏంటి చెప్పండి? సువార్తికులు, దానికంటే ముందుగా అపోస్తులు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించుకునేటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనందరికి కూడా కలుగు చేశారు. అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. అయితే ఈ రోజున 21వ ఆత్మీయ వరం, పరిశుద్ధాత్మ దేవుడు సంఘస్థులకు ఇచ్చేటువంటి వరాల్లో ఏ వరాలు ఉన్నాయో మనం పరిశీలించాం. అలాగే సేవకులకి దేవుడు ఇచ్చేటువంటి వరాలు ఏమై ఉన్నాయో వాటి గురించి కూడా పరిశీలించాం. అలాగే ఈ రోజున కూడా ప్రత్యేకమైనటువంటి ఒక వరం మీద పరిశీలన చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఆ వరానికి పెట్టినటువంటి పేరే ఉపదేశకులు అనేటువంటి వారిగా కొంతమంది ఉంటారని, వారిని దేవుడు ప్రత్యేకంగా ఎంచుకుంటాడని వాక్యం చాలా స్పష్టమైన రీతిలో ఆ విషయంలో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంది. ఉపదేశకులు, ఇంగ్లీష్ లో టీచర్స్, లేదు ఇంకొక విధంగా మనం మాట్లాడుకుంటే వారిని పాస్టర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది దేవుడిచ్చేటువంటి బాధ్యత, దేవుడిచ్చేటువంటి వరాల్లో ఒక ప్రత్యేకమైన వరమే ఉపదేశకులుగా వాడబడేటువంటి, ఉపదేశకులుగా నిలవబడేటువంటి, ఉపదేశకులుగా ఉన్నటువంటి వరం అన్నమాట. ఎక్కడుంది అనే పరిశీలన చేస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఆఖరి భాగానికి మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక మాట కనబడతా ఉంది. నేను చదివే ప్రయత్నం చేస్తాను, మీరు చూసే ప్రయత్నం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము ఆఖరి భాగానికి పరిశీలిస్తే అక్కడ మాట కనబడతా ఉంది. చూడండి, ఉపదేశకులుగా నియమించెను అనేటువంటి మాట. దానికంటే ముందుగా ఉన్నటువంటి మరొక మాట ఏంటంటే కొందరిని అనే విషయం చాలా సార్లు మనం పరిశీలించే ప్రయత్నం చేశాం, కానీ మళ్ళీ క్లియర్ గా నేను చదువుతున్నాను. చూడండి, కొందరిని దేవుడు ఉపదేశకులుగా నియమిస్తాడు అనేటువంటి మాట చాలా స్పష్టమైన రీతిలో మనందరికి కూడా కనబడతా ఉంది. ఉపదేశకులు అనగా ఇంగ్లీష్ లో టీచర్స్ లేదా పాస్టర్లు. అందరినీ పాస్టర్లుగా దేవుడు నియమించుకుంటాడు అనుందా? అందరిలో కొందరిని మాత్రమే దేవుడు ఉపదేశకులుగా, పాస్టర్లుగా నియమించుకుంటాడు అనున్నదా? అందరినీ కాదు, ఇక్కడ కూడా కొందరినే దేవుడు ఉపదేశకులుగా, పాస్టర్లుగా నియమించుకుంటారు అనేటువంటి విషయం బయటపడతా ఉంది. వాస్తవానికి పాస్టర్ గారు, లేదంటే పాస్టర్లు, లేదంటే పాస్టర్ అనేటువంటి పద ఉచ్చారణ చాలా సార్లు చేస్తా ఉంటాం. ప్రతిరోజు కూడా మనం ఈ పదాన్ని ఉచ్చరించే ప్రయత్నం చేస్తా ఉంటాం. పాస్టర్ గారండి, పాస్టర్ అమ్మ గారండి, పాస్టర్ గారండి, ఇలాగా చాలా సార్లు పాస్టర్ 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 అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కానీ అసలు పాస్టర్ యొక్క పదంలో ఉన్నటువంటి ఉద్దేశము, దాని యొక్క అర్థం తెలియకుండానే చాలా మంది ఉచ్చరించే ప్రయత్నం చేస్తా ఉంటారు. పాస్టర్ అని పెట్టుకుంటా ఉంటారు కొంతమంది సేవకులు, సేవ జరిగించేటువంటి వాళ్ళు, పరిచారకులు, దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వారు కూడా వాళ్ళ పేరుకి ముందుగా పాస్టర్ అని తగిలించుకుంటారా లేదా? పాస్టర్ సామ్యుల్ గారు, పాస్టర్ హేమన్ బాబు గారు, పాస్టర్ పలానా పలానా అని చెప్పి పేరుకు ముందు పాస్టర్ తగిలించుకుంటా ఉంటారు. పాస్టర్ అనేటువంటి దాన్ని తగిలించుకుంటారు, కానీ పాస్టర్ అంటే ఏంటో తెలియకుండానే చాలా మంది తగిలించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటారు. అసలు దేవుడు అందరిలో కొందరినే దేవుడు ఎందుకు పాస్టర్లుగా నియమించుకుంటాడు? అందరిలో కొందరిని మాత్రమే దేవుడు పాస్టర్లుగా ఎందుకు పిలుచుకుంటాడు అనేటువంటి దానికంటే కూడా ముందుగా పాస్టర్లు అంటే ఎవరో, అసలు పాస్టర్లు చేసేటువంటి పనులు ఏ విధంగా ఉంటాయి, అసలు పాస్టర్ యొక్క అర్థం ఏమై ఉన్నది అనే విషయాన్ని
పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. పాస్టర్లు చేయవలసిన పనులు, వాళ్ళల్లో కనబడే లక్షణాలు, పాస్టర్ యొక్క అర్థము, ఈ 3 విషయాలు బయటపడతాయి. అప్పుడు మనకి నిజమైన పాస్టర్ ఎవరో, దేవుని మూలంగా పిలువబడినటువంటి పాస్టర్ ఎవరో, పిలుపు లేకుండా వచ్చి పాస్టర్లు అనేటువంటి బిరుదుని తగిలించుకున్న వ్యక్తులు ఎవరో తెలుసుకోవడానికి ఒక చక్కటి అవకాశంగా మనకి దేవుడు అందిస్తాడని నేను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ కానీ మనం పరిశీలన చేసినట్టయితే ఉపదేశకులు అనేటువంటి మాట చాలా స్పష్టమైనటువంటి రీతిలో మనకి కనబడతా ఉంది. నేను ఒక ప్రశ్న వేసి వాక్యంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఉపదేశకులు అనేటువంటి దాని అర్థం మీకు బాగా అర్థం అవ్వాలంటే చిన్న పరీక్ష పెడతాను. ఉపదేశము అంటే ఏంటి? ఉపదేశకుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. పాస్టర్ తెలుగులో ఉపదేశకులను పిలుస్తారు, టీచర్ అని పిలుస్తారు. ఇందులో పెద్దగా ఆలోచించవలసింది ఏం లేదు. ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశము అంటే ఏంటి? ఉపదేశం అంటే ఏంటి? పాఠం అని అర్థం. ఏదన్నా ఒక విషయాన్ని తెలియజేయడం అని అర్థం. ఉపదేశం అనగా ఒక పాఠం. చదువులో స్కూల్స్ లో ఉపదేశాలు ఇస్తా ఉంటారు టీచర్లు. అంటే ఏమి నేర్పుతున్నారు? మనకి పాఠాన్ని నేర్పుతున్నారు అన్నమాట. మరి ఉపదేశం అనేటువంటిది పాఠం అయితే, లు అనేటువంటి వారు ఒక సమాజానికి, వ్యక్తులను ఉద్దేశించి బహువచనంగా ఉపయోగించబడేటువంటి పదం అన్నమాట. ఉపదేశం అనేటువంటిది పాఠం అయితే, లు అనేటువంటిది ఉపదేశకులుగా లేదంటే ఉపదేశాన్ని అందించేటువంటి వారిగా మనకు అర్థమవుతా ఉందన్నమాట. విలేకరులు అంటే అర్థం ఏంటి? మీకు అర్థమైపోవాలి. పాఠకులు, కాపరులు, ప్రేమికులు, సువార్థికులు అంటే సువార్తను ప్రకటించే వారిని సువార్థికులని పిలుస్తారు. ప్రేమికులు, ప్రేమించుకునే వారిని ప్రేమికులు అని పిలుస్తూ ఉంటారు. సేవకులు, సేవ చేసేటువంటి వారిని సేవకులు అని పిలుస్తూ ఉంటారు. పాఠాన్ని నేర్పించేటువంటి వారిని ఉపదేశకులు అని పిలుస్తూ ఉంటారు. ఇంతే, ఇంకా ఎక్కువగా ఆలోచించవలసినంత అవసరం కూడా లేదు. ఇప్పుడు అర్థమైందా లేదా? ఉపదేశకులు అనగా పాఠమును బోధించేటువంటి వారు, సేవకులు అనగా సేవ చేసేటువంటి వారు, సువార్థికులు. సువార్తకి వెనకాల 2 పదాలు ఉన్నాయి, అక్షరాలు ఏంటి? కులు, లు అంటే బహువచనం ఉపయోగించబడతా ఉంది కనుక ఉపదేశముని నేర్పేటువంటి వాళ్ళు, ఉపదేశముని తెలియపరిచేటువంటి వారిని ఉపదేశకులు అని పిలుస్తాం. ఉపదేశం అనగా పాఠము. ఇక్కడ వరకు మీకు అర్థమైతే నేను చెప్పేది మరింత బాగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉండబోతుందని అంటాను. అయితే స్కూల్స్ లో కూడా కొంతమంది టీచర్లు కనబడతా ఉంటాం. టీచర్లు మ్యాథ్స్ చెప్పేటువంటి, మ్యాథ్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ అనేటువంటి సబ్జెక్ట్, తెలుగులో లెక్కలు. ఇది ఒక సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ని బోధించేటువంటి వారిని ఏమని పిలుస్తారు? మ్యాథమెటిషియన్, లెక్కల మాస్టారు అని పిలుస్తారు. అవునా కదా? సోషల్ స్టడీస్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్. అంటే సోషల్ స్టడీస్ అంటే తెలుగులో ఏంటి? భౌతిక శాస్త్రం. వాళ్ళని హిస్టోరియన్స్ అంటారు, సోషల్ మేడం అని పిలుస్తూ ఉంటారు. అవునా కదా? ఇలాగే బైబిల్ యొక్క పాఠాన్ని బోధించేటువంటి వాళ్ళని పాస్టర్లు అని పిలుస్తూ ఉంటారు. సోషల్ స్టడీస్ నేర్పే వాళ్ళేమో హిస్టోరియన్ అని పిలుస్తారు, లేదంటే భౌతిక శాస్త్రాన్ని తెలియజేసేటువంటి పాఠకులని పిలుస్తారు. మ్యాథ్స్, లెక్కలు నేర్పే వాళ్ళేమో లెక్కల మాస్టర్ ఎలా పిలుస్తారో, బైబిల్ ని నేర్పించేటువంటి వాళ్ళని పాస్టర్లు అని పిలుస్తారు. వీళ్ళందరూ పాస్టర్లు అయిపోరు. అందరిలో కొందరిని మాత్రమే దేవుడు పాస్టర్లుగా నియమించుకుంటాడు. వీరు బైబిల్ ని బాగా చెప్పగలరు, వీళ్ళని బైబిల్ ని బాగా అర్థవంతంగా ఎదుటిన్నటువంటి బిడ్డలకి తెలియజేయగలరు. వీరు మాత్రమే పాస్టర్లు. దేవుడు కానీ ఒక వ్యక్తిని పాస్టర్ గా నియమించుకోలేదు అనుకోండి, ఆ పాస్టర్ గారు చెప్పేటువంటిది అర్థం కాకపోగా ఇంకోటి వస్తుంది. ఏంటిది? తలనొప్పి వస్తుంది. తలనొప్పి రావట్లేదు, చాలా బాగా అర్థం అవుతుంది ఈ పాస్టర్ గారు చెప్పేటువంటి వాక్యం అని అంటే దాని అర్థం ఏంటంటే ఈయన నిజమైన నెక్కచ్చైన దేవుని మూలంగా నియమించబడిన పాస్టర్ గారు అని అర్థం అన్నమాట.
పాస్టర్ అంటే ఒకటే అర్థం, బైబిల్ ని బాగా వివరించగలిగే వారు, బైబిల్ మీద ప్రత్యేకమైన అవగాహనతో కూడిన పట్టు కలిగి ఉన్నవారు, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఆత్మీయ నిగూఢమైనటువంటి సంగతిని విశ్వాసులు అనేటువంటి బిడ్డలకి అర్థవంతంగా నేర్పించగలిగే వారే పాస్టర్లు అనేటువంటి పదానికి అర్హులు తప్ప ఏం చెప్పినా విశ్వాసులకు అర్థం కాకపోయినా చెప్పుకెళ్ళిపోతున్నారంటే వాళ్ళ పాస్టర్లు గారు ఏంటి మరి చెప్పాలి. గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళు. రీసెంట్ గా మన సంఘం నుంచి కొంతమంది మీటింగ్కి వెళ్ళారు. అంటే వాళ్ళ ప్రాంతము, ఆ పరిచర్య పేరు, సేవకుల పేరు నేను ప్రస్తావించి వాళ్ళని విమర్శించాలన్న ఉద్దేశం నాకు లేదు, కానీ మనకు ప్రత్యేకమైన ఆహ్వానం అందించబడింది కనుక వెళ్ళడం జరిగింది. చాలా పెద్ద పాస్టర్ గారంట, చాలా దూరం నుంచి వస్తున్నారంట, అయ్య బాబు చాలా పేరుగాంచినటువంటి పాస్టర్ గారంట, మనం ఖచ్చితంగా తప్పకుండా వెళ్ళాలని చెప్పి కొంతమంది వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళని అందరిని అడిగాను, ఎలా వాడుకున్నారు దేవుడి పాస్టర్ గారిని, మంచి వాక్యం అందించారంటే ఇలాగ అనకూడదేమో కానివ్వండి, తలనొప్పి ఒకటి తక్కువైందండి పాస్టర్ గారండి. ఏం చెప్పారో మాకు ఒక్క విషయం కూడా అర్థం అవ్వలేదండి. కనీసం ఆయనకైనా అర్థమైందో లేదో మాకు అర్థం కాలేదండి అని అన్నారు. చాలా కష్టపడ్డారంట, గంటన్నర ఎంత చెప్పుకుని వెళ్ళారంట, కానీ ఎంత చెప్పినా ఏం చెప్పినా ఎవరికి అర్థం కాలేదంట. కాబట్టి ఆ వ్యక్తి పాస్టర్ కాదు, ఉపదేశకుడు కాదు, నిజమైన దేవుని మూలంగా నియమించబడిన ఉపదేశకుడు అనుకోండి. చెప్పినటువంటి ప్రతి మాట కూడా అర్థవంతంగా ఉంటది, ఇతరులకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్పాలి ఉంటాది. ఒకళ్ళు వాక్యం చెప్తుంటే మనకు అర్థం కావట్లేదంటే, ఒకళ్ళు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనకు తలనొప్పి వస్తుందంటే, ఒకళ్ళు ఎంత బట్టలు చిప్పుకునే వాక్యం చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏ విధంగా కూడా ఆత్మకు చలనం అనేటువంటిది కలగట్లేదంటే, ఏ విధంగా అర్థం చేసుకుందాం అనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ చెప్పిన వాక్యం మనకు అర్థం కావట్లేదంటే, ఖచ్చితంగా వాక్యాన్ని అందించేటువంటి వ్యక్తి పాస్టర్ అయితే కాదు, ఉపదేశకుడు అయితే కాదు. అందుకే తాతయ్య గారు ఎప్పుడు ఒక మాట అంటా ఉండేవారు, అందరూ బోధలో కాదు, అందరూ బోధకులు అసలు కాదు, అందరిలో పాస్టర్లు కాదు, అన్ని బోధలో కాదు అని అంటా ఉండేవారు. ఆ రోజుల్లో మనకు అర్థమయ్యేది కాదేమో, కానీ వాస్తవానికి వాక్య లోతుల్లో కానీ మనం పరిశీలించామనుకోండి, మనకి ఈరోజు అర్థమవుతోంది. అందరూ పాస్టర్లు కాదని అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి వాక్యాన్ని వివరించేటువంటి వ్యక్తి యొక్క మాట మనకి ఖచ్చితంగా అర్థమయ్యి తీరాలి. ఎంత చెప్పినా మనకు అర్థం కావట్లేదంటే ఆ వ్యక్తి దేవుని మూలంగా నియమించబడిన ఉపదేశకుడు కానే కాదు. కొంతమంది పాస్టర్లు చూడండి, చాలా చెప్తూ ఉంటారు వాక్యం, కానీ మనకు అర్థం అవుద్దా? చెప్తున్నారు, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు కదండి, ఏమీ అర్థం అవ్వలేదండి, ఏమీ బుర్రకెక్కలేదండి, నా పొరపాటేమో నా తప్పేమో అని చెప్పి చాలా సార్లు పరిశీలించుకొని ఈసారైనా సరే జాగ్రత్తగా పాస్టర్ గారు చెప్పేటువంటి వాక్యాన్ని విందామో అనే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏం చెప్పారో మాకు మాత్రం అస్సలు అర్థం అవట్లేదండి అని అంటున్నారంటే దాని యొక్క అర్థం ఒకటే, ఆ వ్యక్తి దేవుని మూలంగా వచ్చిన ఉపదేశకుడు కానే కాదు. దేవుని మూలంగా నియమించబడిన పాస్టర్ గారు అయితే ఎంత కష్టమైనటువంటి వాక్యాన్ని అయినా సరే తన ఎదురుగా ఉన్నటువంటి బిడ్డలకి సంపూర్ణ అవగాహన, సంపూర్ణంగా అర్థం చేసుకునేటువంటి ఈ రీతిలో వివరిస్తారు. ఎంత కష్టమైన వాక్య సందేశమైనా, ఎంత క్లిష్టమైనటువంటి లేఖనమైన వచనమైనా సరే ఎదుటి వ్యక్తులకి అర్థమయ్యే రీతిలో ఉంటాయి వాళ్ళ యొక్క మాటలు. అర్థం కావట్లేదంటే వ్యక్తి అసలు దేవుని మూలంగా పిలుపు లేని సేవకుడు వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే ఎంత కష్టతరమైనటువంటి వాక్య సందేశం అయినా సరే అట్టుపండు ఒలిచి పెట్టినట్టుగా ఉంటుంది. కొంతమంది వాక్యాలు చెప్తుంటే ఎంత చేపైనా వినాలి అని అనిపిస్తుంది. కొంతమంది వాక్యం చెప్తా ఉంటే ఎప్పుడు వదిలేస్తాడు రా బాబు అని కూడా అనిపిస్తా ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిందేంటి,
పిలుపున్న సేవకుడు, పిలుపు లేని సేవకుడికి మధ్యనున్న విభిన్నతలో, వ్యత్యాసాలు అని అర్థం. పిలుపు ఉన్నటువంటి పాస్టర్ గారు వాక్యం పట్ల ఒక పట్టు ఉంటది, వాక్యం మీద ఒక అవగాహన ఉంటది. ఏ వచనాన్ని ఏ విధంగా బోధిస్తే విశ్వాసులకు అర్థమవుతుంది అనేటువంటి జ్ఞానం కూడా దేవుడు వాళ్ళకి అందిస్తాడు. అంతేగాని బైబిల్లో ఉన్న ప్రతి వచనాన్ని ఒకే విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అర్థమవుతుంది. ఏ వచనాన్ని ఏ విధంగా వివరించాలి, ఏ మాటను ఏ విధంగా తెలియజేయాలి, ఏ విషయాన్ని అర్థవంతంగా బోధించాలనేది దేవుని యొక్క నియమంలో, దేవుని యొక్క పిలుపులో ఉన్న సేవకులకు మాత్రమే అది అనుగ్రహించబడతా తప్ప అందరికీ కానే కాదని అంటారు. అందరికీ కానే కాదు. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? పాస్టర్లు అంటే ఏంటి? బైబిల్ని బాగా వివరించేటువంటి వాళ్ళు, బైబిల్ అనేటువంటి పాఠాన్ని అద్భుతంగా మనకి బోధించేటువంటి వాళ్ళే పాస్టర్లు. పాస్టర్లు ఏదైనా బాగా చెప్తారు, ఏదైనా అర్థవంతంగా చెప్తారు, ఏదైనా వివరణాత్మకంగా చెప్తారు, ఏదైనా సరే మన మనసుకి గోచరం అయ్యేటువంటి విధంగా చెప్తారు. చదువుకున్న వాళ్ళకి, చదువుకోలేని వారికి కూడా ఏమవుద్ది? అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలో చదువుకున్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పండితులు మాత్రమే అది అర్థం కాలేదు, కానీ చదువు లేని పామరులకి సైతం అర్థమైంది. అంటే వీళ్ళ బోధలు ఎలా ఉంటాయంటే, దేవుని మూలంగా నియమించబడినటువంటి సేవకులు, పాస్టర్ల యొక్క మాట ఏ విధంగా ఉంటదంటే, నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, నీకు డిగ్రీ ఉన్నా డిగ్రీ లేకపోయినా చాలా బాగా అర్థమైపోయింది. చాలా బాగా అర్థమైపోయింది. ఇక్కడ ఎంతమంది ఉన్నారో చదువులేని వాళ్ళు నాకు తెలియదు, కానీ ఇలాగని చెప్పి ఏదో గొప్ప చేసుకోవడానికి కూడా వీల్లేదు. కానీ ఏ రోజైనా నేను చెప్పినటువంటి వాక్యం అర్థం కాలేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దు. దేవుడు అట్టి జ్ఞానాన్ని ఇస్తాడు. ధర్మశాస్త్ర సంబంధమైన వాక్య జ్ఞానంతో పాటుగా ఉపదేశకులు అనేటువంటి వరాన్ని కూడా దేవుడు అందిస్తాడు. ఆ రెండు జోడిగా ఉన్నప్పుడే వాక్యం ఫలింపులోకి వస్తాడు. కొన్ని వచనాలు మనం ఎంత చదివినా అర్థం కాదు. బైబిల్లో ఎంత చదివినా ఆ వచనం మనకు అర్థం అవడానికి నియమింపబడినటువంటి వ్యక్తి పాస్టర్. ఇంకా బాగా అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను చూడండి. ఎంతమంది స్కూల్స్ చదువుకున్నారో? మేము స్కూల్ చదువుకున్నాం, స్కూల్కి వెళ్ళాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. స్కూల్కి వెళ్ళామంటే అన్నవాళ్ళు, అసలు స్కూల్కే వెళ్ళలేదన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఇంచుమించు అందరూ స్కూల్కి వెళ్ళే కాబట్టి స్కూల్కి అందరూ వెళ్ళి ఉంటారు. స్కూల్లో ఒకళ్ళే ఉంటారా? టీచర్ గారు 10 మంది ఉంటారా? 10 మంది, ఒక 5 6 ఉంటారు. స్కూల్లో ఒకటే సబ్జెక్ట్ ఉంటుందా, లేకపోతే వేరు వేరు సబ్జెక్టులు ఉంటాయా? వేరు వేరు సబ్జెక్టులకి వేరు వేరు టీచర్లు ఉంటారు. అయితే మీరు ఎప్పుడన్నా గమనించుకోగలిగితేనే చెప్పేది బాగా అర్థమవుతుంది. స్కూల్లో ఒక 5 టీచర్లు ఉన్నారు అనుకోండి. 5 టీచర్లు 5 సబ్జెక్టులు చెప్తున్నారు, 5 పాఠాలు చెప్తున్నారు. అందరూ మనకు నచ్చరు, ఒకలే బాగా నచ్చుతారు. ఎందుకనంటే అందరు టీచర్లు బోధించే ప్రయత్నం చేస్తారు, కానీ మనకు అర్థం అవ్వదు, కష్టంగా అనిపిస్తుంది. కానీ కొంతమంది టీచర్లు ఉంటారు, అసలు వాళ్ళు చెప్తే మళ్ళీ చదువుకొని ఎగ్జామ్ కూడా వెళ్ళక్కర్లేదు. వాళ్ళు చెప్తున్నప్పుడే అది మనకు అర్థమైపోతుంది. అది చెప్తున్నప్పుడే మన మనసులోకి వెళ్ళిపోతా ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఒకసారి చెప్తే చాలు, మాకు అర్థంలో కాలేదండి టీచర్ గారు, మళ్ళీ ఒకసారి చెప్పండి అని అనక్కర్లేదు. ఒక్కసారి చెప్పింది ఎగ్జామ్ రాసేంత వరకు కూడా నిలిచిపోతుంది. అంత బాగా చెప్పగలరు. అవునా కదా? పాస్టర్లు అనేటువంటి వాళ్ళు కూడా అంతే. దేవుడు మూలంగా నియమించబడితే ఒక్కసారి చెప్తే జీవితాంతం గుర్తుండిపోదు, జీవితాంతం అర్థమయ్యే విధంగా ఉంటుంది. అర్థం అవ్వట్లేదంటే దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకోలేదని అర్థం, దేవుడు ఆ వ్యక్తిని నియమించలేదని అర్థం, దేవుడు ఆ వ్యక్తిని పిలుచుకోలేదని అర్థం. దేవుడు మూలంగా పిలువబడినటువంటి పాస్టర్ గారు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అదన్నమాట. నిజమైన పాస్టర్ వాక్యాన్ని అద్భుతంగా, అర్థవంతంగా చెప్పండి నేర్పిస్తారు. బోధిస్తారా కాదు, నేర్పుతారు. స్కూల్లో టీచర్లు నేర్పుతారా, బోధిస్తారా? నేర్పుతారు. మనకు తెలియని పాఠాలని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు?
నేర్పిస్తూ ఉంటారు. బైబిల్ అయితే మీ చేతిలో ఉంది, కానీ బైబిల్ మీకు అర్థం కాదు. బైబిల్లో తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా మీకు అర్థవంతంగా నేర్పించగలిగే వాడే పాస్టర్. అన్నీ అర్థం అవ్వవు, కొన్ని ఎంత చదివినా అర్థం కాదు, కొన్ని ఎన్ని నెలల తరబడి దాన్ని ధ్యానించిన అర్థం కాదు. ఆ అర్థం కాని విషయాల్ని మనకి అర్థమయ్యే విధంగా బోధించేటువంటి నేర్పించేవాడు పాస్టర్. కొంతమంది పాస్టర్లు ఉంటారు, వాళ్ళు చెప్పేది ఆయనకే అర్థం అదో, వినే వాళ్ళకే అర్థం కాదు. ఆయన చెప్పుకుంటా పోతాడు, అంతే, చెప్పేసాం అంతే, అయిపోయింది అన్నట్టుగా ఉంటారు తప్ప ఇంతకీ ఏమి నేర్చుకున్నారండి ఈ రోజు విశ్వాసులారా అని అడిగితే, ఏదో చెప్పారండి, ఏదో అన్నాం అంతే అండి అని అంటారు. అవునే కదా? అలా ఉండకూడదు. ఒక పాఠం నేర్చుకుంటా ఉంటారు. నిజంగా దేవుని మూలంగా వచ్చిన సేవకుడైతే ఖచ్చితంగా రోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పే తన బిడ్డల్ని బయటికి పంపుతాడు. ఈ పాస్టర్ల వల్ల, ఈ ఉపదేశకుల వల్ల సంఘానికి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే, మొట్టమొదటగా మనకి తెలియని ఎన్నో విషయాలు ఆ వ్యక్తి మూలంగా నేర్చుకుంటా ఉంటాం. ఇంకా బాగా అర్థమయ్యే ప్రయత్నం చేస్తాం. చూడండి, మన రోజువారి జీవితంలో ఒక అలవాటుగా బైబిల్ చదవడం అనేటువంటిది మిగిలిపోయింది. బైబిల్ అందరూ చదువుతూ ఉంటారు, కానీ అందరికీ బైబిల్ అర్థం అవుతుంది. ఎంత అర్థమైనా సరే కొన్ని విషయాలు, కొన్ని మాటలు, కొన్ని వచనాలు అసలు అర్థం కావు. అవునంటారా కాదంటారా? అమ్మాయి అర్థం అవ్వాలంటే దాన్ని నేర్పించేటువంటి వాళ్ళు ఎవరో ఉండాలి కదా. కొన్ని విషయాలు మానవుని యొక్క మనసుకి, మానవుని యొక్క హృదయానికి గోచరము కావు. మీరు ఎంత చదివేసినా, ఎంత బుర్ర బాధేసుకున్నా, ఎంత తీవ్రమైనటువంటి ప్రయాసపడినప్పటికి కూడా బైబిల్లో కొన్ని విషయాలు మనకు అర్థం కావు. ఆ విషయాలు మనకి అర్థమయ్యే విధంగా బోధిస్తూ ఉంటారన్నమాట. దీనివల్ల సంఘానికి శ్రేయస్సా కాదా చెప్పండి, ప్రయోజనమా కాదా చెప్పండి. ఇందాక సామెతల గ్రంథంలో ఒక మాటను మనం చదువుకున్నాం. ఏ మాట? కొంచెం విచిత్రమైనటువంటి పల్లెములో పెట్టినటువంటి బంగారు ఫలములు వంటివి, పళ్ళు వంటివి అనేటువంటిది. ఎవరికి అర్థమవుతా మాట? చదవండి ఒకసారి, మీకు ఏమన్నా అర్థమవుతుందో చెప్పండి. నేను ఆల్రెడీ ఈ మాటని వాక్యంలో బోధించే ప్రయత్నం చేశాను, చాలాసార్లు చేశాను. ఒకసారి చేసినట్టు గుర్తు. ఈ మాట నాకు తెలిసి ఎవరికి అర్థం కాని మాటగా ఉండిపోదు. సామెతలు 25వ అధ్యాయంలో 4వ వచనాన్ని, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. సామెతలు 25:11 మనం చూస్తే అక్కడ మాట ఏమనుందంటే, విచిత్రమైన వెండి పళ్ళు, సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన లేదా విచిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అనేటువంటిది. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? సమయోచితంగా పలికేటువంటి మాట విచిత్రమైనటువంటి, చెప్పండి ఏమనుంది? వెండి పల్లెములో బంగారు పండ్ల వంటిది. ఎవరికి అర్థమైంది ఈ మాట? అర్థమైంది వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకసారి వాక్యం నేను చెప్పడం జరిగింది, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. సమయోచితంగా పలికేటువంటి మాట విచిత్రమైనటువంటి వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండు వంటిది. ఎవరికి అర్థమైంది మాట చెప్పండి. మాకు అర్థమైంది అన్న వాళ్ళు చేయొచ్చు. అర్థం అవ్వలేదు, కానీ అది మీకు అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వాలంటే ఎవరో ఒకరు ఆ విషయాన్ని నేర్పించేటువంటి వాడు ఉండాలి. ఇప్పుడు బుర్ర పీకేసుకుని ఉంటారు, అర్థం అవ్వట్లేదు, ఏంటిది అర్థం, ఏంటది అర్థం అని చెప్పి. ఇలాగ అర్థం కాకుండా మీరు ముందుకెళ్ళిపోతే అది మీకు ఇంకా అసలు బైబిల్ చదవాలనే ఆలోచన కూడా ఉండదు ముందు రోజుల్లో. ఆ విషయాన్ని మీకు అర్థవంతంగా, వివరణాత్మకంగా నేర్పించేటువంటి వాడే పాస్టర్. విచిత్రమైనటువంటి వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండు వంటిది. విచిత్రమైనటువంటి వెండి పళ్ళెం హృదయము లేదా మనసు అని నేను చెప్పడం జరిగింది. ఆ మనసులో విడవబడినటువంటి లోతైనటువంటి స్థలాల్లో ఉంచబడినదే నాణ్యమైన, శ్రేష్టమైనటువంటి, సమయోచితమైనటువంటి బంగారు మాట వంటిది అని అన్నాను. మన హృదయంలో చాలా మాటలు వచ్చేస్తా ఉంటాయి. ఏ టైంకి ఏ మాట మాట్లాడాలో తెలియకే చాలాసార్లు చిక్కులనేటువంటివి కూడా ఏర్పడతా ఉంటాయి.
అయ్యో అనవసరంగా మాట అనేసానండి, అనవసరంగా ఆ మాట ఇచ్చేసానండి, అనవసరంగా మాట మాట్లాడకపోయి ఉండుంటే బాగుండునండి అని అంటున్నారు. అంటే ఈ మాటలన్నీ కూడా మనసులో ఉన్నాయే. మనసు అనేటువంటిది ఒక వెండి పళ్ళెం లాంటిది. ఆ వెండి పొలంలో ఉన్న అనేక పళ్ళల్లో ఒక బంగారం లాంటి మాట ఉంటది. ఆ మాటను మాత్రమే నువ్వు సమయోచితంగా ఉపయోగించగలిగితే నువ్వు బాగుంటావు, నీ బంధాలు బాగుంటాయి, నీ ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు కూడా బాగుంటాయి. అవునంటారా కదంటారా? మనసులో బోల్డ్ అన్న ఆలోచనలు ఉంటాయి, మనసులో బోల్డ్ అన్న మాటలు ఉంటాయి. కానీ ఆ బోల్డ్ అన్న ఆలోచనలో, బోల్డ్ అన్న మాటల్లో ఒకే ఒక్కటి బంగారం లాంటి ఆలోచన, బంగారం లాంటి మాట ఉంటది. ఆ మాటని ఉపయోగించడమే జ్ఞానం అంటాడే. ఇది ఎవరికి అర్థం కాదు. మరి ఇది అర్థాన్ని తెలియజేశానంటే నేను ఒరిజినల్ పాస్టర్నా ఫేక్ పాస్టర్నా? ఇలాంటి కుక్కలు ఉన్నాయి, కోట్లాదిగా ఉన్నాయి బైబిల్లో. వాటన్నిటినీ ఖచ్చితంగా చెప్పి తీరాలి, వాడే పాస్టర్. అలాంటివి మాట్లాడకూడదండి, అలాంటివి చెప్పకూడదండి, దాని అర్థం నాకు తెలియదండి అని అంటున్నాడంటే వాళ్ళు ఎవరు కాదన్నమాట. ఇదే మాట వేరొక చోట కూడా ఉంటది. లోతైన నీళ్లలో, బావిలో మంచబడినటువంటి ఆ మాట కూడా అది ఇంచుమించు ఒకటిగానే ఉంటది. అర్థం అవ్వలేదు నీకు వచ్చును, కానీ ఆ వచ్చి యొక్క భావన మీకు అర్థవంతంగా తెలియపరచాలి, వివరణాత్మకంగా బోధించాలి, మీకు అర్థమయ్యేటువంటి విధంగా నేర్పించగలగాలి. ఆత్మను ఆర్పకుడి అనే మాట ఉంది. ఎంతమందికి అర్థం అవుద్ది? ఎవరికే అర్థం అవదు. ఇప్పుడు అర్థం అవ్వాలనేటువంటి వ్యక్తులకి నేర్పించగలిగే వాడే ఉన్నవాడే పాస్టర్. ఆత్మను ఆర్పకుడు అంటే ఏ ఆత్మది? జీవాత్మ కాదు, పరిశుద్ధాత్మని. పరిశుద్ధాత్మని ఆర్పకూడదు, చల్లారనివ్వకూడదు, బలహీనపరచకూడదు. నిత్యమైనటువంటి అగ్నితో దాన్ని మండిస్తూ ఉండాలి. ఆ అగ్ని దేవుని వాక్యమై ఉన్నది. నా మాట అగ్ని వంటిది కదా. ఇది ఎలాగుందా? అర్థమయ్యేలా విధంగా ఉందా? అర్థం కాని విధంగా ఉందా? ఇప్పుడు ఆత్మను ఆర్పుతున్నాడు. ఆత్మను ఆర్పకుండా ఉండాలంటే ఏం చేయాలి? మండుతా ఉండాలి. మండించాలంటే ఏది ఉపయోగపడుతుంది? దేవుని మాట ఉపయోగపడుతుంది. దేవుని మాట అగ్ని వంటిది అని ఉంది బైబిల్లో. ఇప్పుడు ఆ మాట మీకు అర్థమైందా లేదా? ఒరిజినల్ పాస్టర్ ఎంత అర్థం కాని విషయాన్నైనా, అర్థం అవ్వడానికి కష్టమైనటువంటి వాక్యాన్నైనా అర్థవంతంగా వివరిస్తాడు. పెద్ద ఏమి ఇబ్బంది పడిపోవడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఖచ్చితంగా మీ అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ వ్యక్తి యొక్క వివరణ ఉంటుంది. వాక్యం బోధించగలరు. వాక్యాన్ని బాగా బోధించట్లేదంటే అది పాస్టర్ కాదు, ఒక నార్మల్ గా ఒక విశ్వాసి అంతే. విశ్వాసిగా మాత్రం ఆ వ్యక్తి ఉపయోగపడతాడు, పిలువబడతాడు, పాస్టర్ గా పిలువబడతాడు. కానీ చాలా మంది పాస్టర్లని బిరుదు తగిలిచ్చేసుకుంటారు. కొంతమంది పేరుకి ముందు ఏదేమని గారు బిరుదు తగిలిచ్చేసుకుంటే పాస్టర్ అనేటువంటి ట్యాగ్ లైన్ తగిలిచ్చేసుకుంటే పాస్టర్లు అయిపోతారా? దాంతో పాటుగా దానిలో ఉండే క్వాలిఫికేషన్ కూడా కనబడాలి. ఇప్పుడు విశ్వాసం వచ్చి పాస్టర్ గారండి ఈ వచ్చిన నాకు అర్థం కాలేదండి, దీన్ని నాకు వివరించగలరా అని అంటే చెప్తానండి, ఆలోచన చెప్తాను అని అనకూడదు. ఉన్నపాటిగా చక్కగా వాళ్ళకి వివరణాత్మకంగా చెప్పాలి, నేర్పించాలి. వారే ఉపదేశకులు. బైబిల్ అనేటువంటి పాఠాన్ని మీ అందరికీ అర్థవంతంగా నేర్పించవలసిన బాధ్యత కలిగి ఉన్న వారి పాస్టర్లో. ఇది మొట్టమొదటి ప్రయోజనం. అంటే బైబిల్లో మనకి ఏది కూడా అర్థం కానిదిగా ఉండదు. ఎందుకంటే అన్ని అర్థమయ్యేగా ఈ పాస్టర్లు దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. వీళ్ళు ఉపదేశకులు అంటే. రెండవదిగా పాస్టర్ గారి వల్ల వచ్చేటువంటి ప్రయోజనం, లేదంటే ఉపదేశకుల వల్ల సంఘానికి వచ్చేటువంటి మేలు ఏంటో ప్రయత్నం చేస్తానని చెప్పే ప్రయత్నం. ఉపదేశకులు అనగా ఇందాక ఏం చెప్పాను? టీచర్ గారు, పాస్టర్ గారు. స్కూల్లో టీచర్లు పదే టెస్టులు పెడతా ఉంటారు, పరీక్షలు నిర్వహిస్తా ఉంటారు. కొన్నిసార్లు ఎక్స్ట్రా క్లాసులు కూడా తీసుకుంటా ఉంటారు. స్కూల్ టైమింగ్లు అయిపోయినా ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకే స్కూలు. కానీ 5 అయిపోయిన తర్వాత కూడా కొంతమంది టీచర్లు ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటారు. ఎక్స్ట్రా టైం తీసుకుని
ట్యూషన్ చెప్పేవాళ్ళు, లేకపోతే ఆ పాటను వివరించడానికి ప్రయత్నించే వాళ్ళు ఉంటారా? ఎంత కష్టపడి చెమటోర్చి స్కూల్కి వచ్చేటువంటి విద్యార్థులకి అంతగా ఎందుకు టీచర్లు పాఠాన్ని నేర్పుతారు చెప్పండి? ఎందుకు నేర్పుతారు? టీచర్లు విద్యార్థులకు ఎందుకు అంత ఉన్నతమైనటువంటి నాణ్యమైన విద్యను అందించడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటారు? చెప్పాలి ఏట్రా? మార్క్స్ మంచి రావాలని. మార్క్స్ మంచి వస్తే ఆ స్కూల్కి కూడా పేరు వస్తుందా రాదా? మీరు మంచి మార్కులు వచ్చినాయి అనుకో, టీచర్లకి ఏమీ రాదు, స్కూల్కి మంచి పేరు, మీకు మంచి పేరు వస్తుంది అంతే. మేము ఎంత గొంతు చించుకొని చెప్తున్నాం అంటే మాకేదో వస్తుందని కాదురా, మంచి మార్కులతో పాస్ అవ్వాలనరా అంటారు టీచర్లు. అవునా కదా? అందుకే అంత కష్టపడి టైం ఎక్కువ తీసుకొని, సమయం ఎక్కువ తీసుకొని, కొంచెం లేట్ అయినా ఆ పాఠాలు బోధించే ప్రయత్నం చేస్తా ఉంటారు. పాస్టర్లు కూడా మంచి మార్కులు రావడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటారు. టీచర్లు ఎలాగైతే స్కూల్లో విద్యార్థులు మంచి మార్కులు, మంచి పర్సంటేజ్, స్టేట్ ఫస్ట్ రావాలని కోరుకుని ప్రయాసపడుతుంటారో, దేవుడు మీకు ఇవ్వాలనుకున్నటువంటి బహుమానాలు అనుకున్న విధంగా మీ చేతికి అందించబడేంత వరకు కూడా మంచి పరిపక్వతలో, మంచి స్టూడెంట్ గా మిమ్మల్ని తయారు చేసేటువంటి ప్రక్రియలో ప్రధానమైనటువంటి వాడే పాస్టర్. అంటే దేవుడు ఒకానొక సమయంలో మీకు సిద్ధపరిచినటువంటి బహుమానాలు ఇస్తానన్నాడా లేదా? నేను పరలోకముకు వెళ్ళుచున్నాను, ఎందుకు? మీకు నివాసములను కట్టుటకు అన్నాడా? అంటే ప్రతి ఒక్కరి యొక్క భక్తి జీవితానికి, ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ స్థితికి, ప్రతి వ్యక్తి యొక్క పరిశుద్ధతకు, వాళ్ళ యొక్క విశ్వాస జీవితానికి తగిన బహుమానాలు దేవుడు ఇస్తాడా లేదా? ఆ బహుమానాలు మీరు ఏదో విధంగా అందుకోవడానికే ఇంత ప్రయాస. పాస్టర్ గారి ప్రయాస. మాకేమీ రాదు, మాకు ఏమి ఉండదు, మీకు లాభాన్ని చేకూర్చడానికి ప్రయాస తప్ప మీ గిఫ్ట్లు నాకివ్వడు, నాకు ఇచ్చే బహుమానాలు మీకు ఇవ్వడు. మీ బహుమానాలు మీ చేతికి రావడం కొరకు ఇన్ని విధాలుగా ప్రయాసపడుతూ ఉంటారు పాస్టర్ గారు. అది మనకు ఎలా అర్థం అవుతూ ఉంటది చెప్పాలి? కావాలనే అన్నారండి, కావాలని తిట్టారండి, కావాలని వాక్యం మా మీదకి వదిలేరండి, కావాలని చెప్పారండి అని అనుకుంటారు. కానీ దేవుడు నీకు సిద్ధపరిచినటువంటి బహుమానాన్ని ఏదో విధంగా నువ్వు అందుకోవడానికి నిన్ను తరిబీది చేస్తున్నాడు రా బాబు పాస్టరు అని అనుకోరు. టీచర్ గారి స్కూల్లో పిల్లల్లో చదవకపోతే కొడతారా తిడతారా లేదా? కొడతారా లేదా? తిడతారా లేదా? గోడ కుర్చీ ఎంతారా లేదా? దాంతో పోల్చుకుంటే పాస్టర్ గారి గద్దెంపు మంచిదా తక్కువ కదా? వాక్యంలో దేవుడు ఖండించమన్నాడు, గద్దించమన్నాడు, హెచ్చరించమన్నాడు, చెవి మెలయమన్నాడు, బెత్తాన్ని ఉపయోగించమన్నాడు. ఎందుకు? దాని వల్ల పాస్టర్ గారికి ఏమవుతుంది? ఏమి రాదు, మీ దగ్గర బ్యాడ్ అవుతాం అంతే. మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఏ సేవకులు అనాలని అనరమ్మా. దేవుడు నీకు ఏదో ఒక మంచి బహుమానాన్ని సిద్ధపరిచాడు, ఆ బహుమానాన్ని నువ్వు అందుకునేటువంటి స్థితిలో లేవు. ఎందుకంటే నీలో ఏదో లోపం ఉంది, నీలో ఏదో ఇంకనో కూడా లోటు ఉంది, నీలో ఏదో ఇంకనో కూడా క్షమించబడలేని పాపం ఉంది. దాన్ని ఒప్పుకోవడానికి దేవుడు సేవకుడు ద్వారాగా, పాస్టర్ గారి ద్వారాగా నీ మీదకి వాక్యాన్ని ప్రయోగిస్తా ఉంటాడు. దానివల్ల నీకు మేలే, నష్టం కాదు. అది నీకు నష్టం కాదు, చాలా మేలు చేకూరుతుంది. టీచర్లు హోంవర్క్ రాయిపోతే ఎక్కడి నుంచో పెడతారండి? అది మంచిదే కదా? రెండోసారి ఆ వ్యక్తి హోంవర్క్ చేయకుండానే వస్తాడా, హోంవర్క్ చేసి వస్తాడా? ఎందుకు? ఆ పాఠం మంచిదే, ఆ గద్దింపు మంచిదే, ఆ సొరక, ఆ శిక్ష మంచిదే. పాస్టర్ గారు కూడా విశ్వాసుల్ని ఆత్మీయంగా కడతా ఉంటారు. దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి మార్కులు అందుకునేటువంటి రీతిలోకి నువ్వు రావాలని దేవుడు వాక్యం ద్వారాగా పాస్టర్ గారిని నీ మీదకి ఉపయోగిస్తా ఉంటాడు. అది వీళ్ళు ఎలా తీసుకుంటారంటే కావాలని అన్నారండి, ఎవరో చెప్పారండి,
భలే చెప్తారండి. ఎంత బాధ ఉంటదండి, మాకు ఎంత బాధ కలుగుతుందండి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటదండి, చాలా బాధ వేస్తూ ఉంటదండి. నీకు బాధ ఇయ్యాలని దేవుడు మాట్లాడాడు, బాధ ఇయ్యాలని. రోడ్డు మీద నడుచుకుని వెళ్ళిపోతున్నాం అమ్మా, సీసా పెంకు దిగిపోయింది, సీసా పెంకు దిగిపోయింది. ఆ సీసా పెంకుని అలాగే ఉంచేస్తే నీ ఆరోగ్యం బాగుంటదా? సీసా పెంకుని తీసేస్తే ఆరోగ్యం బాగుంటదా? సీసా పెంకు అలాగే ఉంటే నీ కాలు బాగుంటదా? సీసా పెంకుని తీసేస్తే కాలు బతుకుతుందా? నీళ్ళు ఏ లోట్లు ఉన్నాయి, నీళ్ళు ఏ సీసా పెంకులు ఉన్నాయి, అవి బయటికి తీయడానికి ఉపయోగించేటువంటి ప్రక్రియ వ్యక్తే సాగు. అది నొప్పిగా ఉంటుందా? సీసా పెంకి తీస్తున్నప్పుడు, సీసా పెంకి దిగిపోయినప్పుడన్నా నొప్పి లేకుండా దిగిపోద్ది, కానీ తీసేటప్పుడు ఎక్కువ నొప్పి వద్ది. ముళ్ళు గుచ్చుకున్నప్పుడైనా సరే అంత నొప్పి ఉండదు, కానీ ముళ్ళు తీసేటప్పుడు ఎక్కువ నొప్పి వద్ది. పాపం చేసేటప్పుడు అంత బాధ ఉండదు, ఆ పాపాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తాం చూడండి, అప్పుడు ఎక్కువ నొప్పి వస్తుంది. అది నీకు మంచిదే, అది నీకు మంచిదే కదా? మరి ఎందుకు మంచిది కాదు? కుట్లు వేస్తా ఉంటారు, సీసపైకి తీసేసి కుట్లు నొప్పి పడతాయా? మంచిదే కదా? నీలో ఉన్న లోటుని, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న తప్పిదాల్ని నీకు తెలియకుండా నీ ఆత్మలో కూరుకుపోయిన ఆ మస్తుని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు పాస్టర్. ఆ మాటలు నీకు బాధగా అనిపించినా పర్లేదు, అయినప్పటికీ ఆ బాధ నిత్య జీవంలో దేవుడిచ్చేటువంటి బహుమానముల కొరకే. వాక్యం చెప్తుంటే నీకు బాధ రావట్లేదంటే, వాక్యం చెప్తుంటే నీ మనసు గాయపడట్లేదంటే, వాక్యం బోధిస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి మనోదుఖము నీకు కలగట్లేదంటే, ఆ వాక్యం చెప్పేవాడు దేవుడి సేవకుడు కానే కాదు. బైబిల్లో మీరు ఎంతమంది దేవుని సేవకులను చూసినా వాళ్ళు చెప్పిన ప్రతి మాట ఎదుటి వ్యక్తిని బాధ పెట్టింది, గాయపరిచింది, సుఖపెట్టలేదు. వాక్యాన్ని బట్టి సుఖపడిన వాళ్ళు ఎవరన్నా బైబిల్లో చూపించండి. హాయిగా ఉందండి, గనసొప్పుగా ఉందండి, ఈరోజు పాస్టర్ గారి వాక్యం ఎంత బాగుందో, ఎవరిని ఏమనలేదండి బాబు అని అంటున్నారంటే, నువ్వు చాలా దురద చెవులు కలిగిన వాడివి అని అర్థం. చెవుల్లో నెయ్యిని వేసేటువంటి వాడని అర్థం ఆ సేవకు. గాయపరుస్తుంది, ఎందుకంటే మార్కులు బాగా రావడానికి కొన్నిసార్లు టీచర్ గారు ఏం చేస్తూ ఉంటారు, శిక్షిస్తూ ఉంటారు. ఆ శిక్ష మనకు మంచిదే, మనకు మంచిదే. నాకు చిన్నప్పుడు స్కూల్లో మారల్ సైన్స్ అని, జనరల్ నాలెడ్జ్, జీకే అని సబ్జెక్ట్ ఉండేది, ఇప్పుడు లేదనుకుంటాను. అన్నిటిలోనే మంచి మార్కులు వచ్చాయి, కానీ జీకే అనేటువంటి సబ్జెక్ట్ లో మంచి మార్కులు వచ్చాయి కాదు. కాబట్టి స్కూల్లో టీచర్లు తిడతా ఉండేవారు. మా చిన్నమావయ్య లాయర్, లా చదివాడే. మా చిన్నమావయ్య నాకు ఈ జీకే అనేటువంటి సబ్జెక్ట్ ని ఇంట్లో నేర్పుతూ ఉండేవాడు. వారానికి ఒకసారి పరీక్ష ఉంటుంది స్కూల్లో, జీకే ఎగ్జామ్. అందులో ఫెయిల్ అవ్వకుండా మంచి మార్కులు రావడానికి చిన్నమయ్య ఈ సబ్జెక్ట్ నాకు నేర్పుతూ ఉండేవాడు. నేర్పించి సాయంత్రం ఇలా పిలిచి అడిగేవాడు, ఇందాక ఏమైతే చదివేవో అవన్నీ నేను అడుగుతాను, ఇప్పుడు సమాధానం చెప్పాలి అని అనేవాడు. సరే చిన్నమయ్య అని అనేవాడు. నేను చదివేవాడిని కాదు, లెక్క చేసేవాడిని కాదు. అప్పుడు మా చిన్నమాయ అడిగిన ఏ ప్రశ్నకి నేను సమాధానం చెప్పేవాడిని కాదు. అప్పుడు మా చిన్నమామయ్య గోడ కుర్చేయించేవాడు, ఏడిసేవాడిని. మా అమ్మమ్మ గారు తిట్టేవారు, ఒరే ఏడుతున్నాడు కదా వదిలేరా, తప్పురా చిన్న అని. అమ్మా నువ్వు అలా మధ్యలోకి రా, ఆడు బాగుపడాలంటే ఈ రోజు నేను శిక్షించాలని చెప్పి గోడ కుర్చేయించేవాడు. తర్వాత సంవత్సరం జీకేలో నా క్లాస్ ఫస్ట్ వచ్చాను నేను. గోడ కుర్చీ మంచి చేసిందా చెడు చేసిందా? ఆత్మ గద్దింపు వాక్యాన్ని అందించే సేవకుడు కూడా నీకు మంచి చేస్తాడు. ఎవరినే కూడా విమర్శించాలన్న ఉద్దేశం సేవకుడికి ఉండదండి. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కానీ అన్నాడు అనుకోండి, దానికి తగినటువంటి పర్యవసానాన్ని దేవుడు ఆ వ్యక్తికి అందిస్తాడు.
ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని బాధ పెట్టాలని, ఒక వ్యక్తిని గాయపరచాలని, ఒక వ్యక్తి యొక్క మనోవేదనని మరింత పెంచాలని, దుఃఖపరచాలని ఉద్దేశం సేవకులకు ఉండి పాస్టర్ గారు కావాలని ఒక వ్యక్తిని ఫోకస్ చేసి బాధ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పాస్టర్ గారిని దేవుడు కొడతాడు. పైగా పాస్టర్ గారిని దేవుడు వాడుకోడు. ఎందుకంటే దేవుడి కొరకు వాడబట్టలేదు, ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషం కొరకు వాడబడుతున్నాడు కనుక ఏం చేయబడతాడు? ఆ వ్యక్తి వాడబడతాడు. మార్కులు మనకి మంచివే. మీరు ఎంత ఆత్మీయంగా ఎదిగితే సేవకుడికి అంత ఆనందం అమ్మా. మీరు ఎంత ఆత్మలో ఫలిస్తే వాక్యాన్ని చెప్పినటువంటి వ్యక్తికి అంత సంతోషం. మీరు ఎన్ని లోటుపాట్లు వదిలేస్తుంటే ఇక్కడున్న సేవకుడు అంతగా ఆనందిస్తూ ఉంటాడు. ఇప్పుడు మంచి చెల్లు చూడొద్దన్నాను, మీరు మానేశారన్న విషయం నాకు తెలిసింది అనుకోండి, అది నాకు ఆనందం కదా. అమావాస్యలు పౌరులను చూడొద్దన్నాను, మీరు మానేశారన్న విషయం నాకు తెలిసింది అనుకో, నాకు ఆనందమా కదా. సీరియల్ మీరు మానేశారన్న విషయం నాకు తెలిసింది అనుకో, ఆనందమా కదా. అంతేగాని ఎందుకు మానేసింది, మానేయకుండా ఉంటేనే పోని దేవుడు ఉగ్రత రావాలని అనుకుంటాడు సేవకుడు. మార్కుల కొరకు ప్రయాసపడేవారే ఉపదేశకులైన పాస్టర్లైన. దేవుడు ప్రతి విశ్వాసికి వారి యొక్క విశ్వాస జీవితానికి, భక్తి జీవితానికి తగిన బహుమానాలు ఎప్పుడో సిద్ధపరిచేశాడు. ఆ బహుమానాలు మీరు ఏదో విధంగా అందుకోవడానికి శత విధాల వాక్యం ద్వారాగా మిమ్మల్ని ఏం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మేము చెప్పాలి, కట్టడానికి, సవరించడానికి ప్రయాసపడతా ఉంటాం. అది మీకు బాధ అనిపిస్తూ ఉంటాం. లేని మాట మాట్లాడారు అనుకోండి, బాధపడ్డామంటే తనకు ఒక అర్థం ఉంది, అవునా కదా. ఇప్పుడు దేవమణి గారు సుట్ట కాలుతున్నారు అనుకోండి, ఇప్పుడు నేను సుట్ట కాలుతున్నారు దేవమణి గారు అనే వాక్యం వచ్చింది అనుకోండి, వాక్యం వచ్చింది అనుకో, బాధ మంచిదే, బాధపడ్డం నాకు అర్థం ఉంది. ఇప్పుడు ఆవిడ అసలు సుట్టే కాల్చదు, కానీ దేవమణి గారు సుట్ట కాలుతున్నారనే మాట ఉపయోగించిన అనుకో, అది బాధ కదా. ఆ బాధలో అర్థం ఉంది, ఎందుకంటే నువ్వు కాల్చకుండా కాలుతున్నావు అంటారు కాబట్టి. నువ్వు చేస్తున్నటువంటి తప్పుని ఒప్పుకోకుండా, చేసిన తప్పు వాక్యం ద్వారాగా వచ్చిందని గ్రహించుకోకుండా నువ్వు బాధపడుతున్నావు అంటే నువ్వు ఎవరే వేస్ట్ గడవని అర్థం. నువ్వు నిజంగా పాపం చేయలేదు అనుకో, నిజంగా నువ్వు తప్పు చేయలేదు అనుకో, నువ్వు బాధపడ. ఒకళ్ళు బాధపడ దానికి అర్థం అంట, పాపం చేసి కూడా బాధపడుతున్నావు అంటే నిన్నేమనాలి? నువ్వు అలాంటి దానివి కాదనుకో, అయినా అన్నారనుకో, దానికి బాగా అర్థం ఉంది. నువ్వు అలాంటి దానివే, నువ్వు అలాంటి దరిద్రమైన తప్పులు ఎన్నో చేసావు, అయినా నువ్వు బాధపడుతున్నావంటే నువ్వు వాక్యాన్ని వాక్యంగా తీసుకోవట్లేదు, పర్సనల్ గా తీసుకుంటున్నావు. మొన్న చాలా ఖండితంగా వచ్చింది వాక్యం, నేనే ఆశ్చర్యపడ్డాను. ఇంటికి వెళ్ళి ఇంత దారుణంగా, ఎంత కఠినంగా దేవా నువ్వు మాట్లాడేవేంటి, అంత భయంకరమైనటువంటి వ్యభిచార మద్యాన్ని త్రాగేటువంటి వాళ్ళు ఉన్నారా, ఎవరితో మాట్లాడావు నాయన అని చెప్పి. ఏమో ఎవరన్నా ఉన్నారేమో, లేకపోతే మాటలు ఎందుకు ఉపయోగిస్తాడు? భర్త ఉండగా భర్తను మోసగించి, పరులతో తిరిగి, పరుల యొక్క స్వహస్తాల్లో శరీరాన్ని అపవిత్రపరిచేట్టుగా చేసుకుని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాట్లాడాడు దేవుడు. అమ్మ నా కోసమే మాట్లాడాడురా బాబు అని అనుకుంటే మంచిదే, అంతేకాని కావాలనే అన్నారండి, కావాలనే చెప్పారంటే జీవితంలో నేను ఎవడో మార్చలేడు. ఇంకా మార్కుల కొరకు టీచర్ ఏం చేస్తారో, కష్టపడతారు, ప్రయాసపడతారు, శిక్షిస్తారు, హెచ్చరిస్తారు, గద్దిస్తారు. పాస్టర్ గారు కూడా అదే విధంగా చేస్తారు. ఎందుకు? నువ్వు మంచి మార్కులు సంపాదించుకుని పరలోకంలో మంచి స్థానంలో, మంచి నివాసంలో, మంచి ఉన్నతమైన ఉత్తమమైనటువంటి ప్రదేశాల్లో సంచరించడానికి దేవుడు పాస్టర్ గారి ద్వారాగా నీతో మాట్లాడుతూ నిన్ను మార్చుకోవడానికి చెప్పండి ప్రయత్నిస్తూ ఉంటాడు. మూడవదిగా ఈ ఉపదేశకుల వల్ల, ఈ పాస్టర్ గారి వల్ల సంఘానికి వచ్చేటువంటి మూడవ ప్రయోజనం ఏంటి? మొట్టమొదటి ప్రయోజనం ఏమో వాక్యం, అర్థం కాని వాక్యాన్ని అర్థమయ్యే విధంగా వివరణాత్మకంగా వివరించడానికి పాస్టర్ గారులు ఉన్నారు, అది సంఘానికి మేలే. రెండవది ఆత్మీయంగా ఎదిగి మంచి మార్కులు దేవుని దగ్గర సంపాదించుకోవడానికి పర సంబంధమైనటువంటి బహుమానాలు, మీరు పైన ఉన్న వాటినే వెతకండి అన్నాడు కనుక వాటిని మీరు సంపాదించుకోవడానికి పాస్టర్ గారు కృషి చేస్తూ ఉంటారు. మూడవదిగా ఈ పాస్టర్ గారి వల్ల విశ్వాసులకి, సంఘానికి వచ్చేటువంటి క్షేమం ఏమిటి అని అంటే, మూడవదిగా
వచ్చేటువంటి పరీక్షలో మంచి ఉత్తీర్ణత మాత్రమే కాదు, ఆ ప్రశ్నకి ఏంటి ఆ పరీక్షల్ని ఏ విధంగా మనం ఎదుర్కోవడానికి జ్ఞానాన్ని కూడా ఇస్తా ఉంటాం. అంటే శోధనల్ని ఎదిరించడానికి పాస్టర్ గారి యొక్క మాటలు కూడా ఉపయోగపడతాం. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. శోధన సహించువాడు చెప్పండి ధన్యుడు. శోధనని జయించువాడు ధన్యుడు. అంటే శోధనలు అనేవి అందరికీ వస్తాయా? రావా? శోధన అంటే చాలా మంది అనుకుంటారు కష్టము, శ్రమ, ఇబ్బంది అనుకుంటారు. శోధన అనేది కష్టాలు, శ్రమలో, ఇబ్బందులు కాదు. శోధన అనేది పరీక్ష. యోసేపుని శోధించాడు, శోధనలో నెగ్గాడా యోసేపు లేదా? అందుకే ఐగుప్తు రాజ్యానికి ఏమయ్యాడు? రాజయ్యాడు. నీ జీవితంలో కూడా దేవుడు సాతాను కూడా శోధనలు పెడతా ఉంటాడు. ఆ శోధనలు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి, వాటిని జయించడానికి, నువ్వు వాటిలో పడిపోకుండా నిలబడ్డానికి ముందుగా పాస్టర్ గారు నీకేం చేస్తా ఉంటారు? మంచి అభ్యాసాన్ని ఇస్తా ఉంటారు. ఎంత నేర్పించినా సరే, ఎంత జాగ్రత్త పరిచినా సరే, ఇన్ని విధాలుగా శోధన ఎదురైనప్పుడు నువ్వు పడిపోకుండా ఉండడానికి నిగ్రహంగా ఎలా నిలబడాలో అనే విషయాలు సేవకుడిని నేర్పించిన, శోధన వచ్చిన ప్రతిసారి పడిపోతున్నావు అంటే నేర్పించిన పాస్టర్ గారి తప్పు కాదు, నీది తప్పు. శోధనలు వస్తాయా విశ్వాసులకి? రావా? పేతురు జీవితంలో శోధన వచ్చిందా? జయించలేకపోయాడు. యేసయ్య జీవితంలో సాధన వచ్చిందా? సాతాను మూలంగా జయించడా లేదా? మన జీవితంలో కూడా శోధనలు వస్తా ఉంటాయి. ఆ శోధనలు వచ్చినప్పుడు జయించడానికి పాస్టర్ గారి యొక్క మాటలో, బోధలో మనకు ఉపయోగపడతా ఉంటాయి. అంటే ఇంకా బాగా అర్థమయ్యే ప్రయత్నం చేస్తాం చూడండి. ధనాపేక్ష కలిగి ఉండకూడదు, పొరుగువారిది ఏది కూడా ఆశించకూడదు, నీది కానిది ఏది కూడా నువ్వు ఇష్టపడడానికి వీలు లేదు. వాక్యంలో ఉన్నమాట నీది కాదు, ఆల్రెడీ వేరే వారికి సంబంధించింది అయిపోయింది. అలాంటప్పుడు నువ్వు దాన్ని ఆశించకూడదు. అది ఘోరాతి ఘోరమైన పాపం. ఆది నుంచి కూడా దేవుడు మొత్తుకుంటున్నటువంటి విషయాల్లో ఒక ఏదన్నా ఉందంటే, నీ పొరుగు వారిని ఒకరు నువ్వు ఏ విధంగా కూడా ఆశపడకూడదు. నీ పొరుగు వారి భార్యను ఆశించకూడదు, నీ పొరుగు వారి యొక్క భర్తను, అది పాపం, ఘోరాతి ఘోరమైన పాపం అది. ఇలాగే నీ పొరుగువారిది ఏది ఆశించకూడదు. అంటే అన్నీ ఉన్నాయి అందులో. బంగారం ఉంది, పొరుగువారి డబ్బు ఉంది, పొరుగువారి సంపద ఉంది, పొరుగువారి ఆస్తిపాస్తులు ఉంది. ఈ వాక్యం నేను చెప్పాను. మన కానిదాన్ని ముట్టుకోకూడదమ్మా, మన దాన్ని కానిదాన్ని ఆశించకూడదమ్మా, మన కానిదాని వైపు అసలు చూడకూడదమ్మా అని చెప్పాను. వాక్యం చెప్పాను. బాగా వాక్యం విన్నారో, బాగా మంచి పాఠాలు నేర్చుకున్నారు, వెళ్ళిపోయారు. ఒక వారం రోజుల తర్వాత మీరు చర్చిలో నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు మీద 100 రూపాయల కాగితం కనబడింది. అది శోధన. అప్పుడు మీరు తీసేసారు అనుకో, ఓడిపోతారు. తీయకుండా, అమ్మ మొన్నే కదా పాస్టర్ గారు చెప్పారు, నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదని మొన్నే కదా వాక్యం వచ్చింది, కాబట్టి ఇది మనది కాదు, మనది కాని దాన్ని మనం ముట్టకూడదని చెప్పి చూసి చూడనట్టుగా వెళ్ళిపోతావు చూడు. ఆ శోధనని నువ్వు జయించావని అర్థం. ఆ శోధనని జయించడానికి ఉపయోగపడింది ఎవరి బోధ? ఉపదేశకుని యొక్క బోధ. పాస్టర్ గారు ఈ విధంగా ఉపయోగపడతారు. ఎంతమందికి అర్థమైంది? అంటే పాస్టర్ గారి వల్ల సంఘానికి మేలు ఉందా లేదా? మాట్లాడుకుంటే 3 సమయం లేదు కనుక, సమయం ఇంకంతా వాడుకుంటే బోల్డ్ అన్ని. శోధనలు వచ్చినప్పుడు వాటిని జయించడానికి, వాటిని ఎదుర్కోవడానికి ముందుగా మన సేవకులు మనల్ని ఏం చేస్తా ఉంటారో తరిబీదు చేస్తా ఉంటారు, నేర్పుతా ఉంటారు, జాగ్రత్త పరుస్తూ ఉంటారు. ఇదిగో అమ్మాయి, ఇలాంటి శోధనలు వస్తాయి, ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి, మన జీవితంలో ఎలాంటి పరీక్షలు ఎదురవుతుంటాయి, అలాంటి పరీక్షల్లో మనం నెగ్గాలి, గెలవాలి తప్ప ఓడిపోకూడదు.
ఎంతమందికి అర్థమవుతుంది? మీరు ఓడిపోతున్నారంటే పాఠం చెప్పినటువంటి వ్యక్తి లోపం కాదు, విని ఆచరించలేని మీ లోపం. దేవుడు మిమ్మల్ని కొడతాడు నన్ను అండ. నేను చెప్పబట్టే కదా మీకు తెలిసింది. రోడ్డు మీద ఎవరిదో డబ్బు మనం ముట్టకూడదనే విషయం మీకు తెలిసిందంటే నేను చెప్పబట్టేనా? తెలిసినటువంటి విషయాన్ని బట్టి దేవుడు శోధన పంపిస్తాడు. తెలియని విషయాల్లో శోధన పంపించడం. నువ్వు ఆల్రెడీ నేర్చుకుని, ఆల్రెడీ తెలిసిన, ఆల్రెడీ బాగా పరీక్షించిన విషయం మీదే నీకు పరీక్షలు ఎదురవుతా ఉంటాయి. నువ్వు చదవన దాని సబ్జెక్ట్ మీద పరీక్షలు పెడతారా? నువ్వు 8th క్లాస్ చదువుతున్నావు, 10th క్లాస్ సంబంధించిన సబ్జెక్ట్ మీద పరీక్ష పెడతాడా? ఏట్రా ఎందుకు? నువ్వు ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు నేర్చుకోలేదు. నువ్వు నేర్చుకున్న దాని మీదే పరీక్ష అనేది ఎదురవుతుంది. గుర్తుపెట్టుకోండి. తెలియన పాపం, తెలియకుండా చేసిన పాపం దేవుడికి క్షమిస్తాడు. తెలిసిన పాపాలు దేవుడికి క్షమించడు. అంతా ఉందా లేదా బైబిల్లో, ధర్మశాస్త్రంలో? తెలియక చేసిన దాన్ని దేవుడు ఎంచడంట, తెలిసి చేసిన దాన్ని ఎంచుతాడు దేవుడు. అది బహు భయంకరమైనది సుమి, నరకాగ్నికి నడిపిస్తుంది. నువ్వు తెలిసి కూడా అదే విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే నీలో పరిశుద్ధాత్మ లేనే లేదు, ఉన్నది అని అనిపిస్తుంది అంతే. మరి ఆత్మ ఉందే, దురాత్మ పుష్కలంగా ఉంది. పరిశుద్ధాత్మ ఉందనుకోండి, పరిశుద్ధాత్మ బోధించినటువంటి ఆ ఆహారం చక్కగా జీర్ణించుకోవడానికి ఉపయోగపడదు. పరిశుద్ధాత్మ లేదనుకో, చెప్పిన జీవాహారం అరగదు. అరగకపోతే ఏమవుద్ది? వాంతి అవుద్ది. అంటే విన్న విత్తనాలు ఎక్కడ వదిలేస్తారో లోపలికి వెళ్ళం. తిన్నాను బాగా అరుగుతూనే కదా ఆరోగ్యం, శరీరానికి మంచిది. తిన్నది అరక్కపోతే ఏమవుద్ది? వాంతి అవుద్ది. నువ్వు చెప్పినటువంటి వాక్యాన్ని, జీవాహారం నువ్వు అరిగించుకోలేకపోయావు, నీ జీవితంలో దాన్ని ఆపాదించుకోలేకపోయావు, విన్నటువంటి పొందుకున్న ఆహారాన్ని కక్కేసావు ఎక్కడో. అందుకే నువ్వేమైపోయావు? పడిపోయావు. శోధనలో వచ్చినప్పుడు జయించడానికి ఉపయోగపడతాయి సేవకుడి యొక్క మాటలు, సేవకుడి యొక్క బోధలు, పాస్టర్ గారి యొక్క చెప్పండి ప్రసంగాలు. ఇది మీకు మంచిదే కదా? మీకు తెలీదు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు బోల్డ్ సార్లు డబ్బులు పడిపోయినా తీస్తుంటాం. అటు ఇటు చూసాం, ఎవరో రాలేదు కదా అని తీసేసాం. ఎవరన్నా వస్తే ఇచ్చేద్దామని అనుకున్నాం. అప్పుడు వరకు మనకు మంచిదే, మనం చేసేది మంచిదే. కానీ అసలు ముట్టేయకూడదు అన్న విషయం తెలిసిన తర్వాత అసలు తీద్దాం మనదాన్ని, వత్తేద్దాం ఆ తర్వాత విషయం. అసలు ఆలోచనే ఉండదు, తీయకూడదు మనం. ఇది నీకు మంచి చేసిందా లేదా? శోధనలో నీకు విజయాన్ని తెచ్చిపెట్టిందా లేదా? శోధనలు ఎదుర్కోవడానికి, శోధనలు ఎదురైనప్పుడు వాటిని జయించడానికి పాస్టర్ గారి ప్రసంగాలు విశ్వాసులకి ఉపయోగపడతాడు. ఏది ఆశించకూడదు, ఏది ఆశించు. ఎన్నిసార్లు చెప్తుంటాను నేను ఈ మాట? ఎదుటి వ్యక్తి యొక్క ఆస్తిని ఆశించకండి, ఎదుటి వ్యక్తి యొక్క కష్టాన్ని ఆశించకండి, ఎదుటి వ్యక్తి యొక్క సంఘాన్ని ఆశించకండి, ఎదుటి వ్యక్తి యొక్క ప్రయాసను ఆశించకండి, ఎదుటి వ్యక్తి యొక్క డబ్బును ఆశించకండి, ఎదుటి వ్యక్తి యొక్క భార్యని, ఎదుటి వ్యక్తి యొక్క భర్తని ఆశించకూడదు. ఎందుకంటే నీది కాదు. ఆల్రెడీ వేరే వారికి అది దేవుడు అనుగ్రహించారు కనుక, వేరే వారి సొత్తు అయిపోయింది కనుక ఆ సొత్తును మనం ఆశించడం పాపం. అవునా కదా? ఎంత భయంకరమైన పాపం అది. ఇప్పుడు ఈ విషయంలో నీకు పరీక్ష ఎదురవుతుంది. ఆ పరీక్ష ఎదురన్నప్పుడు నువ్వు నెగ్గుతావా ఓడిపోతావా అనేది నీ చేతిలో ఉంది. నెగ్గితే చెప్పిన ఆహారం జీర్ణమైందని అర్థం, నెగ్గకపోతే తిన్న ఆహారం ఏమైపోయింది? కక్కేసామని అర్థం. కుక్కలు ఎక్కడుంటాయి? మండు చిన్న తిన్నదాన్ని అరాయించుకోలేక కక్కేస్తాయి. కక్కేసి వదిలేసిన దాన్ని మళ్ళీ తింటాయి.
వాళ్ళే కుక్కలు. వాళ్ళు ఎట్టి పరిస్థితులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. వీళ్ళు పాస్టర్లు. పాస్టర్ వల్ల సంఘానికి మొట్టమొదటిగా వాక్యం అర్థమవుతుంది. రెండవదిగా ఆత్మీయంగా వాళ్ళు కడతారు. ఎందుకు? దేవుడి ఇచ్చేటువంటి బహుమానాల్లో మనం పొందుకునేటువంటి స్థానాలకి నడిపించడానికి. మూడవదిగా శోధనలు జయించడానికి పాస్టర్ గారి యొక్క ప్రసంగాలు చెప్పాలి. ఒక మాట చెప్పి నేను ముగించుకునే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు 10th ఫెయిల్ అయిపోతే ఇంటర్కి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. 10th పాస్ అయిన వాళ్ళే. 10th ఏదో రకంగా నువ్వు పాస్ అవ్వాలని చెప్పి క్లాస్ టీచర్లు ఎంత కష్టపడతారండి. ఎక్స్ట్రా క్లాసులు తీసుకుని తిని తినక అరిసి ట్యూషన్లు చెప్పిందే చెప్పి కూర్చోబెట్టి బోధించి 10th ఏదో రకంగా నేను పాస్ చేయాలని ప్రయాసపడతారు. అయినా సరే నువ్వు వినకుండా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసి ముందుకెళ్ళావనుకో 10th ఫెయిల్ అయిపోతావు. 10th ఫెయిల్ అయిపోతే 10th ఫెయిల్ అయినందుకు టీచర్ గారిని ఎవరైనా అంటారా? ఆడు 10th ఫెయిల్ అయిపోవడానికి కారణం నువ్వు సరిగ్గా పాఠాలు చెప్పలేదు కాబట్టి ఆడు ఫెయిల్ అయ్యాడని ఎవరన్నా అంటారా? అనలేరు. ఎందుకంటే క్లాసులో అందరికీ చెప్పినట్టుగా నీ వీడికి చెప్పాం. అందరూ విని బాగా ఎగ్జామ్ రాశారు, వీడు మాత్రం వినకుండా ఎగ్జామ్ రాశాడు కాబట్టి ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి ఎవరు టీచర్ని అనరు. ఎవరిని అంటారు? ఫెయిల్ అయిపోయి బాగా చదవని పాటను బాగా వినని వ్యక్తిని అంటారు. వాడు ఫెయిల్ అయిపోతాడు. ఆ బాధను ఎవరు అనిపిస్తారో? టీచర్ అనిపించరు. ఫెయిల్ అయిన నువ్వే అనిపించాలి. ఫెయిల్ అయిన నువ్వే అనిపించాలి. నీ కష్టాల్లో నువ్వే కోరి తెచ్చుకున్నావని అర్థం. నీ జీవితాల్లో సమస్యలు నువ్వే కోరి తెచ్చుకుంటున్నావని అర్థం. కొన్ని మనమే కోరి ఏం చేస్తాం? దానికి కారణం పాస్టర్ గారా విని విననట్టుగా విత్తనాలని ఎక్కడ చెల్లెరిలో చెప్పాలి. ఎక్కడ? రాతి మీద. ఒట్టిపడి అపోదొచ్చి ఇంక నీకేం ఊరుతుందా అన్నాం? జీవాహారం నేనే అన్నాడా? జీవాహారం నేనే అంటే వాక్యం అనేదే ఆహారం. ఆహారం నీకు జీర్ణం కావట్లేదంటే నువ్వు సరిగ్గా దాన్ని ఏం చేయలేదు, తినే ప్రయత్నం చేయలేదు. అందుకే కక్కేతనం. బాగా జీర్ణమైంది అనుకో, బాగా అరిగింది అనుకో, ఎంత ఆరోగ్యం అది. ఏ పరీక్ష వచ్చినా నిలబడతావు, ఏ శోధన వచ్చినా సరే దాన్ని అధిగమించగలుగుతావు. పదే ఓడిపోతున్నావు అంటే పదే అదే బండబారిపోయినటువంటి గుండెల్లాగా మీ మనసులు మారిపోయినాయి అంటే, నేను పట్టుకున్న కుందేలు గిన్నె కాళ్ళు అన్నట్టుగానే ఉన్నావంటే నిన్న ఇంక దేవుడు కాదు కదా, ఎవరో మార్చలేడు. ఆ శ్రమ నువ్వే చెప్పాలి. అనుభవించుతారా? ఉపదేశకులు అనగా ఉపాధ్యాయులు, టీచర్లు, పాస్టర్లు ఎలా ఉపయోగపడతారు? బాగా నేర్పుతారు, బాగా కడతారు ఆత్మీయంగా. మూడోదిగా బాగా బలపరుస్తారు శోధనలో పడిపోకుండా. ఈ 3 ఉపయోగాలు పాస్టర్ వల్ల ఉన్నాయి. పాస్టర్ మంచోడా చెడ్డాడు? ఇప్పుడు ఓ సొరక మంచిదే కాదా? బెత్తం దెబ్బ మంచిదే కాదా? గోడ కుర్చీ మంచి చేసిందా లేదా? మిమ్మల్ని నేనేమన్నా అంటున్నానా? గట్టిగా అయితే గద్దిస్తానంతే. హెచ్చరించను కూడా. హెచ్చర దేవుడు ఇస్తాడు. గట్టిగా అయితే గద్దిస్తాను, పేరు కూడా పెట్టను. ఆ గద్దింపు కూడా కొంతమందికి ఏమైపోతుంది, చాలా ఇబ్బందిగా. నువ్వు చెయ్యకపోతే నోరు మూసుకుని కూర్చుంటావు. చేసిన దానికి చేసేసి కూడా ఇంకా నిన్నే అన్నారు మరి చేసే కాబట్టి. దేవుణ్ణి తప్పులు, నీ లోట్లు ఎలాంటివో బయలుపరిచాడు. మరక మంచిదే, గద్దింపు మంచిదే. దానికి అధికారం దేవుడే ఇవ్వాలి. అధికారం సేవకుడికే ఉంది. పాస్టర్ గారికి అధికారం దేవుడిచ్చాడు. అలా అనడానికి ఎలా సరిపోతారండి అని నన్ను మాట్లాడండి. నువ్వెవరో? అధికారం మాకు దేవుడిచ్చాడు అనడానికి, బోధించడానికి, బుద్ధి చెప్పడానికి, గద్దించడానికి, హెచ్చరించడానికి, ఖండించడానికి కూడా. ఖండించడం అంటే తెలుసా? నరికేయడం. ఖండించడం అంటే ఏంటనుకుంటున్నారో? నరికేయడం. హెచ్చరించడం, గద్దించడం కంటే కఠినమైనది.
నరికేయడం అన్నమాట. ఆ పవర్ సేవకుడికి ఇచ్చారు. కానీ మీరు ఫీల్ అవుతుంటారు కొంతమంది, అలా మాట్లాడకూడదు కదండి, అంతంత బాధ పెట్టి మాట్లాడకూడదు కదండి. మరి వెళ్ళట్లేదు, లోపల ఉన్న జిడ్డు బయటికి